నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన వాళ్ళకి 100 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయ్యింది. సో 100 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయ్యింది. ఈ రోజుని మనం 1, 2, 3, 4 టోటల్ 4 ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 కూడా టార్గెట్ అయితే హిట్ అయినాయి. ఇచ్చానో లేదో ఒకసారి చూపిస్తాను చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన వ్యూ ఫస్ట్లో డౌన్ సైడ్ అయితే ఉంది, బట్ ప్రీమియంలో మాత్రం మనకి ఎంట్రీ రావట్లేదు, ప్రెషర్ లేదు. సో నేనేం చేశాను అంటే మార్కెట్లో ప్రెషర్ అయితే లేదు చూడండి. పుట్ సైడ్ ప్రెజర్ లేదు, మార్కెట్ లెవెల్ మాత్రం పుట్ సైడ్ ఉంది కానీ పుట్ సైడ్ అయితే ప్రెజర్ లేదండి. సో కాల్ సైడ్ పెట్టాను. ఇందులో కనుక మీకు ఇంకా మనకి ట్రిగర్ అవ్వలేదు, పుట్ సైడ్ ట్రేడింగ్ ట్రిగర్ రాలేదు. అది కనుక స్టాప్ లాస్ కనుక హిట్ అయిపోతే అంటే మనకి 304 కింద కనుక ఒక క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ సైడ్ ఇంకా మార్కెట్ కాల్ సైడ్ 100 పాయింట్స్ టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఓకే, 100 పాయింట్స్ టార్గెట్ మార్కెట్ కాల్ సైడ్ రీచ్ అవ్వచ్చు. ఏది ట్రిగర్ అయితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో మనకైతే కాల్ సైడ్ ట్రిగర్ అయింది. ట్రిగర్ అయిన తర్వాత ఈ ట్రేడ్లో మనకు వచ్చేసి 70 పాయింట్స్ వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత చూడండి మన వాళ్ళు కూడా చేశారు, చూపిస్తాను మీకు. చూడండి, సో ట్రూ ట్రేడ్స్ చేసామని చెప్పి సో చేసే వాళ్ళు చేశారు. సో దీని తర్వాత చూడండి 70 పాయింట్స్ వచ్చిన తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇస్తే తీసుకోండి అని చెప్పాం, లేదా ఎక్కడి నుంచి అయినా మార్కెట్ అప్ సైడే కాల్ సైడే మార్కెట్ ఉంది అని చెప్పి చూడండి. రీసెంట్ స్వింగ్ బ్రేక్ అయ్యి మనకి స్ట్రక్చర్ మారేంత వరకు కూడా ఇంకా కాల్ సైడ్ అండి వ్యూ. ఓకే, సో కాల్ సైడ్ ప్లాన్ చేసుకొని పంపించాను. ఓకే, సో కాల్ సైడ్ ప్లాన్ చేసుకోండి అని చెప్పి పంపించిన తర్వాత చూడండి. ఓకే, ఇక్కడ చెప్పాం ఎక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి, మార్కెట్ అప్ సైడ్. సో ఈ ట్రేడ్లో మనకి మళ్ళీ 70 పాయింట్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ పంపించాను ప్రీమియంతో సహా. ఈ ట్రేడ్లో మనకి 100 పాయింట్స్ అయితే ఇచ్చిందండి. ఓకే, 447 అండ్ 583 100+ అయితే ఇచ్చింది. 100+ ఇచ్చిన తర్వాత మార్కెట్లో ఎక్కడి నుంచి అయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందో అక్కడ మనం లైవ్ తీసుకుని మధ్యాహ్నం నుండి ఇక్కడి నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఇచ్చాం. ఓకే, ఈ ట్రేడ్లో మనకి మళ్ళీ 40 పాయింట్స్ అయితే వచ్చింది. 40 పాయింట్స్ అయితే వచ్చింది చూడండి. ఇక్కడ ఇచ్చాం 40 పాయింట్స్ అయితే వచ్చింది. మార్కెట్ ఎక్కడ టచ్ అయినా మళ్ళీ డౌన్ సైడ్ అని అనుకున్నాం, మార్కెట్ వెళ్ళింది, 40 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఏం చేస్తుంది, ఈ ప్లేస్ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. సో కాకపోతే టైం అయిపోయింది. సో మన వాళ్ళకైతే 40 పాయింట్స్ వచ్చింది. ఈ ట్రేడ్లో మన వాళ్ళు హాఫ్ క్వాంటిల్ ఎగ్జిట్ అవ్వని ముందే చెప్పాను. ఓకే, సో మిగతాది కాస్ట్. సో మీరు కూడా ఇలా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.